ఆ కుర్చీ ఎవరికరా? నువ్వు కాలు పెట్టుకుంటా తెచ్చానన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా. ఓ స్మాల్ ఏమంటావా? బ్లార్జీ. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్నా. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చూడనే వాటరా అన్న. నీట్ ఓకే, కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రులుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంటరా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడే ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి కుట్టింది. పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతాను. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. Boys, follow me.
అందరూ కూర్చోండి. కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఎవరు రారా? అలీబాబా నువ్వు రా. రారా. రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మనిద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దలందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 అవును. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా, ఏం అన్యాయం చేశారా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటని ఐఏఎస్. చెప్పమ్మా, మీకో న్యాయం మా యూత్కో న్యాయమా? రేయ్, నోరు మూసుకొని కూర్చో. అధ్యక్ష కూర్చో. తలుపు తీయరా. తేజాబా, అరే తేజాబా. హలో అండి, తేజ ఉన్నాడా? నో. అంటే నన్ను ఎందుకు రమ్మని. ఇదేని మొహమ్మద్ తడిపేసింది. నన్ను రమ్మన్నాడు. అరే నీ కత్తి తీసుకొచ్చా, తలుపు దీని సంగతి చెప్తా. ఏమండి ఏమండే శృతి గారు, కొంచెం తలుపు తీయండి మేడం. ఏమండి అని చెప్పే, అది చెప్పేసి పూర్తిగా వినరా మీరు? డివిడీలు ఇస్తా అన్నాడు, కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అంటే డివిడీలు బాగా పాతవండి, ఒకసారి లోపలికి వెళ్తే ఏమైనా ఎత్తుకునే ఛాన్స్. అమ్మాయిలే అనుకున్నా, సినిమాలు కూడా చూస్తావా? అంటే కలికాలం కదండి, ఏదో అలా కలిసి వచ్చేసింది. అయినా నీకు తేజకు ఏంటి ఫ్రెండ్షిప్? దరిద్రంగా. అంటే స్నేహం గుడ్డిది కదండి, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేమే. రండి సిస్టర్ రండి, డివిడీ పెడతా ఉండండి. అది చెక్ చేసుకోవాలి. అంటే పోయినసారి నేను అడిగినప్పుడు ఈవిల్ డెడ్ అడిగితే శంకరాభరణం వచ్చింది, కామెడీ సినిమా, అందుకే ఒకసారి చెక్ చేసుకుంటా. ఒక్క నిమిషమే. దొరికేసింది, పెట్టేశాను. అమ్మయ్యా. తీసింది బాగుంది కదా.
ఇప్పుడు నరికితే దెబ్బకి తలకాయ తెగాల్సింది.